నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులకు ముఖ్య గమనిక. ప్రస్తుతం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంచలన ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయొద్దు, పెట్రోల్ మరియు డీజిల్ను పొదుపుగా వాడండి, అలాగే కుకింగ్ ఆయిల్, వంట నూనె ఏదైతే ఉందో దాని యొక్క వినియోగాన్ని తగ్గించాలని చెప్పేసి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ మాదక ద్రవ్యం ఏదైతే ఉందో ఆ యొక్క నిల్వలు భారతదేశంలో తక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి ఎవరైతే ఇండియాకు డబ్బు పంపిస్తూ ఉన్నారో వాళ్ళు బ్లాక్ మార్కెట్ల ద్వారా కాకుండా మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా అధికారికంగా పంపియండి అన్న. ప్రస్తుతం భారతదేశానికి సంబంధించిన రూపాయి విలువ మనం చూసుకుంటే క్షీణిస్తూ ఉందన్నమాట. ప్రతిదీ మనము ఆయిల్ కొనుగోలు చేసినా, అలాగే ప్రతి వస్తువు బంగారం కానీ ఏది కొనుగోలు చేసినా కానీ డాలర్లలో మనం చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఆ యొక్క డాలర్లలో చెల్లించినప్పుడు ఈ యొక్క విదేశీ మారక ద్రవ్యం కీలక పాత్ర పోషిస్తూ ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వీరు ఇండియాకు డబ్బు పంపించాలనుకుంటే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఆల్ముల్లా కానీ, ఆల్ ముజైనీ కానీ, లూలు మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అధికారికంగా మీరు డబ్బులైతే పంపించడం ద్వారా భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం అయితే చేరుతుందన్నమాట. ఆ యొక్క విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో అయితే ప్రస్తుతం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట. దీనివల్ల, ఇలా చేయడం వల్ల రూపాయి విలువ కొద్దిగైనా పెరుగుతుందని చెప్పేసి విశ్లేషకులు, నిపుణులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు. మనం భారతదేశానికి మన యొక్క దేశభక్తిని చాటి చెప్పేందుకు సమయం అయితే వచ్చిందనమాట. కాబట్టి కువైట్, సౌదీ అరేబియా, యుఏఈ, బెహ్రన్, ఖతార్ మరియు ఒమన్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఇంటికి డబ్బులు పంపించేటప్పుడు అధికారిక మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా పంపించండి. అలాగే అమెరికాలో ఉన్నవారు, ఆస్ట్రేలియాలో ఉన్నవారు, విదేశాలలో ఉన్న దాదాపు 1.5 కోటి మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు అధికారిక మార్గాల ద్వారా మాత్రమే ఇండియాకు డబ్బు పంపించండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.